భయ్యా మీరు దేవరా మూవీ నుండి లీక్ అయిన స్టోరీ లైన్ని వింటే మాత్రం పక్కాగా షాక్ అవుతారు. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది కొరటాల శివ గారు. ఇందులో హీరో ఎన్టీఆర్ అన్న, ఇంకా ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ అని అందరికీ తెలిసిందే. దేవర అంటే ఎవరు, అసలు ఈ స్టోరీలో ఏముంది? దేవరా అంటే సైఫ్ అలీ ఖానా లేదా ఎన్టీఆర్ అన్ననా? అసలు దేవరా అంటే ఏంటిదో నేను ఈ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీరు మన ఛానల్ని చూస్తున్నారు కానీ మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు భయ్యా. ఇలా అయితే ఎలా చెప్పండి? అసలు ఎంత కష్టపడి చేస్తున్నాను మీకోసం వీడియోస్. ఒక వీడియోని ఒక టైంకి రిలీజ్ చేయాలంటే అంత డాటా కూడా లేదు నా దగ్గర. మీకోసం చేస్తున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా, అదే చాలు నాకు. అసలు దేవరా అంటే ఎవరు అంటే ఒక ఊరిని కానివ్వచ్చు, లేదంటే వాళ్ళ జాతిని కానివ్వచ్చు, వాటన్నిటిని సంరక్షించే ఒక వ్యక్తి కావచ్చు. అసలు దేవరా అని ఎందుకు అంటున్నారంటే ఈ పాయింట్ మీకు అసలు ముందే అర్థం కావాల్సింది. ఇప్పుడు మీరు బాహుబలి RRR మూవీ చూశారు కదా, వాళ్ళకి ఒక కాపరి అంటే హెల్పర్ ఉంటారు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మన ఎన్టీఆర్ అన్న లేదంటే సైఫ్ అలీ ఖాన్, వీళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు కాపలాగా ఇక్కడ చూసుకుంటారనిపిస్తుంది. ఇప్పుడు ఎటువంటి విలన్స్ వచ్చినా వాళ్ళ కంట్లో పడకుండా కాపాడేవాడే మన దేవరా. అసలు ఆ స్టోరీ ఏంటిది అనేది మనం తెలుసుకోవాలంటే అసలు ఈ మూవీ గురించి మనకు తెలిసిన లీక్ ఏంటిదంటే ఇప్పుడు మన పుష్ప 2 మూవీలో స్మగ్లింగ్ చేస్తారు కదా, అదే విధంగా చేస్తారనిపిస్తుంది ఈ మూవీలో కూడా. ఫస్ట్ స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని చూసి హీరో నేర్చుకోవడం, అలా స్మగ్లింగ్ చేస్తున్న టైంలో అలా చేయకూడదని హీరో మన దేవరా చెప్తుండవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న వాటిని అర్థం చేసుకోవడానికి కోసం వాళ్ళని అలా గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గర కత్తులు కానివచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర వేరే వేరే వెపన్స్ ఉండవచ్చు. మీరు దేవర గ్లిమ్స్ చూశారు కదా, లోపల కత్తులు అంటే వాటర్ లోపల కత్తులు పడుతుంటాయి. మన ఎన్టీఆర్ అన్న దగ్గర ఒక్క ఆయుధం కూడా ఉండదు. మన ఎన్టీఆర్ అన్నకి ఆయుధం కావాలన్నా వాళ్ళని చంపేసి తీసుకోవడం తప్ప ఏం ఉండదు. అసలు మాకు లీక్ అయిన లింక్ ప్రకారంగా తెలిసింది ఏంటిదంటే అయితే ఈ దేవరా మూవీలో ఎన్టీఆర్ అన్న ఫాదర్గా సైఫ్ అలీ ఖాన్ గారు యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన ఎన్టీఆర్ అన్న గ్లిమ్స్లో చూశారు కదా, ఫైట్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా సైఫ్ అలీ ఖాన్ గారి గ్లిమ్స్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మాకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా మేము చెప్తున్నాం, వాళ్ళు సన్ అండ్ ఫాదర్ అని చెప్పొచ్చు. అయితే అసలు ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ స్టెప్ని చూస్తే మాత్రం అదిరిపోతుందంట భయ్యా. వేరే హీరోస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అన్న మూవీని చూసి మూతి మీద వేలు పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ గారు చెప్తున్నారు. ఇలా కొరటాల శివ కాన్ఫిడెన్స్ ని చూస్తుంటే మాత్రం పక్కాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది ఈ మూవీ. రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ అన్న గ్లిమ్స్ లో ఎలా ఉన్నాడో చెప్పండి భయ్యా, కామెంట్ లో పెట్టేయండి. సో భయ్యా మరి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే.